హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఏదైనా బిజినెస్కి వెబ్సైట్కి కావాల్సింది ఏంటంటే ప్రామినెన్స్. ప్రామినెన్స్ అంటే నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్. దీనికి నేను ఒక పేరు ఇస్తున్నాను, నాప్ అని. ఈ నాప్ అనేది ఏ బిజినెస్ కైనా సరిగ్గా ఉంటే బిజినెస్ 100% క్లిక్ అవుతుంది, సెర్చ్ ఇంజిన్లో ర్యాంక్ చేస్తుంది. సో మీ బిజినెస్కి మంచి నాప్ అందించండి. దీనికోసమే నేను కాంటాక్టర్స్ పేజ్ని ఎంచుకుంటాను. కాంటాక్టర్స్ పేజ్లో కంపెనీ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈ నాప్ డీటెయిల్స్ అనేటివి పర్ఫెక్ట్గా ఉంటాయి. అలాగే ఒక ఫరం కూడా. ఈ ఫరం ఉంటే ఏంటంటే, సపోజ్ నాకు ఒక ఏసీ రిపేర్ సర్వీస్ కావాలి. ఆ సర్వీస్ కోసం నేను సెర్చ్ చేస్తున్నాను. దాంట్లో ఒక బుకింగ్ ఫామ్ ఉంటుంది. కాంటాక్టర్స్ ఫామ్ ఫిల్ చేస్తే నా డీటెయిల్స్ అనేటివి ఆ సర్వీస్ ప్రొవైడర్కి వెళ్తాయి. అతని ఈమెయిల్ చూసుకొని నా నంబర్ కాంటాక్ట్ చేస్తాడు. సో ఈ విధంగా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇలా జరగడం కోసం డబ్ల్యూపీ ఫార్మ్స్ ఉపయోగిస్తాం మనం. డబ్ల్యూపీ ఫార్మ్స్ అనేది పెయిడ్ ఫార్మ్స్. ఇది దాదాపుగా ఒక $49 ఉంటుంది. 49 అంటే $50, అప్రాక్సిమేట్లీ 4 to 5 to 5.5 వరకు, 5,000 to 5,500 వరకు ఉంటుంది. ఇది పర్చేస్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. మీరు కాంటాక్టర్స్ ఫారం ఫిల్ చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్పాను. ఇక్కడ ఈ డబ్ల్యూపీ ఫారమ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, దీన్ని ఫస్ట్ ముందుగా ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి అనేది. దీని ద్వారా తర్వాత గూగుల్ మ్యాప్స్ వెబ్సైట్లో ఎట్లా యాడ్ చేయాలి ఇవన్నీ చూపించాను. స్టెప్ బై స్టెప్ చూసి నేర్చుకోండి. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు వెబ్సైట్కి వెళ్ళి కాంటాక్టర్స్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మనం కాంటాక్టర్స్ పేజ్ క్రియేట్ చేద్దాం గైస్. దీనికోసం దీన్ని ఎడిట్ చేద్దాం. దీన్ని ఎడిట్ చేసే ముందు మనకు ఒక ఫరం కావాలి. ఆ ఫరం నేమ్ వచ్చేసి ఏంటంటే గూగుల్లో సెర్చ్ చేయండి. ఈ విధంగా డబ్ల్యూపీ ఫరమ్స్ సెర్చ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది గైస్. wpforums.com ఇది అఫీషియల్ సైట్. దీనికి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. గెట్ డబ్ల్యూపీ ఫార్మ్స్ నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొన్ని ప్లాన్స్ వస్తాయి. మనది ఒకటే సైట్ కాబట్టి ఫర్ సింగిల్ సైట్ ఇట్ కాస్ట్ $49 per year అనమాట. $49 అంటే ఎంత? $49 in rupees ఈక్వల్ టు 4,149 అంటే 4,150 అనుకోండి గైస్. 4,150 పెట్టి దీన్ని పర్చేస్ చేసుకోవాలి. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేసేసి పర్చేస్ చేసుకోండి. నేను ఇది ఆల్రెడీ పర్చేస్ చేశాను కాబట్టి నేను చేయట్లేదు. సో దీన్ని అవాయిడ్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ కాంటాక్టర్స్ పేజ్ని ఎడిట్ చేస్తున్నా. ఎడిట్ చేసి నేను ఇప్పుడు డాష్బోర్డ్కి వచ్చి డాష్బోర్డ్లో ప్లగిన్స్ యాడ్ న్యూ ప్లగిన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి అప్లోడ్ ప్లగిన్ చూస్తారు. ఆ ప్లగిన్ నేమ్ వచ్చేసి డబ్ల్యూపీ ఫారమ్స్. ఇది ఆల్రెడీ నేను పర్చేస్ చేసి డౌన్లోడ్ చేశాను. మీరు కూడా అదేవిధంగా ఫాలో అవ్వండి. ఓపెన్ చేస్తున్నా. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. యాక్టివేట్ ప్లగిన్. ఎస్, ప్లగిన్ యాక్టివేట్ చేశాను గైస్. చేశాక ఈ ప్లగిన్ సెట్టింగ్స్లోకి వెళ్తున్నా. దీంట్లో ఈమెయిల్ ఈ సీసీ అనేది తీసేస్తున్నా, ఎందుకంటే సీసీ అవసరం లేదు. సింగిల్ ఈమెయిల్కే కావాలి. అడ్మిన్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్. సో అవసరం లేదన్నమాట. ఇప్పుడు యాడ్ న్యూ ఉంది కదా ఫారమ్స్లో. ముందు ఆల్ ఫార్మ్స్కి వెళ్తే ఇక్కడ ఏం ఫారం లేదు. ఇక్కడ యాడ్ న్యూ మీద ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ నాకు ఒక సింపుల్ ఒక బుక్ నౌ ఫామ్ కావాలి. దానికోసం నేను సెలెక్ట్ చేస్తున్నా. ఇది సింపుల్గా పెడుతున్నా. నేను సింపుల్, ఇది రిక్వైర్డ్ ఏం కాదు. ఇది అవసరం లేదు, డిలీట్ చేస్తున్నా. ఈమెయిల్ కూడా అవసరం లేదు, డిలీట్ చేస్తున్నా. రిక్వెస్ట్ కూడా అవసరం లేదు, డిలీట్ చేస్తున్నా. ఓన్లీ ఫోన్ నంబర్, నేమ్, ఈ రెండే మ్యాండేటరీ. దీని పేరు వచ్చేసి బుక్ నౌ సెట్ చేసి సేవ్ చేస్తున్నా గైస్. ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నా. ఒకటి వచ్చేసి బుక్ నౌ. ఇప్పుడు కాంటాక్టర్స్ ఫామ్ క్రియేట్ చేద్దాం. దానికోసం యాడ్ న్యూ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ సింపుల్ కాంటాక్ట్ ఫామ్ మీద సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి ఇది నేమ్ సింపుల్ పెడుతున్నా. సింపుల్ అండ్ రిక్వైర్డ్ తీసేస్తున్నా. ఈమెయిల్ కూడా రిక్వైర్డ్ తీసేస్తున్నా. మెసేజ్ కూడా రిక్వైర్డ్ తీసేస్తున్నా. ఇక్కడ నేను నేమ్ కింద కొత్త ఫీల్డ్ యాడ్ చేస్తున్నా. అది ఫోన్ అనమాట. ఫోన్ రావాలి.
సో ఫోన్ అనేది సెకండ్ మీద పెడుతున్నా. ఇది రిక్వైర్డ్ అనమాట. ఫోన్ నెంబరే మ్యాండేటరీ ఎప్పుడైనా. ఇది ప్లేస్ హోల్డర్లో కూడా పెడదాం. ప్లేస్ హోల్డర్ ఉంటుంది అడ్వాన్స్ ఆప్షన్లో. ప్లేస్ హోల్డర్లో యువర్ ఫోన్ నెంబర్ అంటే వాళ్ళకి కనిపిస్తుంది అన్నమాట. సింపుల్ కాంటాక్ట్ ఫోన్ ప్లేస్లో కాంటాక్ట్ అస్ ఇది సెట్ చేసి ఓకే చేస్తున్నా గైస్. చేసేసి దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ కాంటాక్ట్ పేజ్కి వెళ్దాం. వెళ్ళి ఎడిట్ చేస్తున్నా. ఎడిట్ చేసి ఇక్కడ 3 డాట్స్ సెలెక్ట్ చేస్తున్నా. ఇది విజువల్ ఎడిటర్ మీద పెడుతున్నా. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ మీద క్లిక్ చేస్తున్నా. డబ్ల్యూపీ ఫారమ్స్ వచ్చింది. ఒకవేళ రాకపోతే డబ్ల్యూపీ అని టైప్ చేసినా వచ్చేస్తుంది. డబ్ల్యూపీ ఫారమ్స్ వచ్చేస్తుంది. ఇక్కడ కాంటాక్ట్ అస్ సెలెక్ట్ చేసి ఇక్కడ టైటిల్ కనిపించట్లేదు. షో టైటిల్ అని ప్రెస్ చేసి ఇక్కడ కాంటాక్ట్ అస్ అని వచ్చేస్తుంది. సో ఈ విధంగా షో చేయాలి. సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి ఒక్కసారి పేజ్ని యూజ్ చేద్దాం గైస్. ఈ విధంగా వస్తుంది. ఒకసారి డీటెయిల్స్ ఫిల్ చేద్దాం. హాయ్ సబ్మిట్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ అని వచ్చింది. ఒక్కసారి ఈమెయిల్ వచ్చిందేమో చూద్దాం. ఈమెయిల్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తున్నా గైస్. ఇక్కడ రానప్పుడు మోర్కి వెళ్ళి స్పామ్లో చెక్ చేయాలి. స్పామ్లో చూడొచ్చు మీ అని వచ్చింది. అది ఇక్కడ నుంచి వచ్చింది అనమాట, డబ్ల్యూపీ ఫారమ్స్ నుంచి. ఎప్పుడే కానీ మెయిల్ రాకపోతే కంగారు పడద్దు. స్పామ్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. స్పామ్లో ఉంటుంది. దానికి వెళ్ళి రిపోర్ట్ నాట్ స్పామ్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఇన్బాక్స్లో వచ్చేస్తాను అనమాట. చూడొచ్చు ఇదనమాట నేను ఫిల్ చేసిన డీటెయిల్స్. ఈ విధంగా డబ్ల్యూపీ ఫారం తోటి దీన్ని ఈమెయిల్ లీడ్స్ అంటారు గైస్. ఓకే, ఇప్పుడు మనం అడ్రస్ యాడ్ చేయాలి. దానికోసం దీన్ని సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే కిందికి వచ్చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ అడ్రస్ ఉంది. అది నేను ఇది ఇంతవరకు కాపీ చేస్తున్నా. ఈమెయిల్ వరకు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా గైస్. ఇది పేస్ట్ చేస్తే ఇది ఇలా వస్తుంది. ఇలా ఎందుకు వస్తుందంటే H1 ఉంది. సో దీన్ని పారాగ్రాఫ్ చేయాలన్నమాట. ఇది పారాగ్రాఫ్ చేయడానికి ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కోడ్ ఎడిటర్కి షిఫ్ట్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. డబ్ల్యూపీ హెడింగ్ అనేది ఇది H1 తీసేయాలి. తీసేసి డిలీట్ చేయాలి గైస్. ఓకే, అన్నిటికీ పారాగ్రాఫ్ అవసరం లేదు. సో పారాగ్రాఫ్ తీసేస్తున్నా. బిఆర్ అంటే బ్రేక్ అనమాట. నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. ఇది కూడా పారాగ్రాఫ్ ఉంది. బిఆర్ ఓకే, ఇది కూడా బిఆర్. మళ్ళీ ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ అని ప్రెస్ చేసి ఇక్కడ విజువల్ ఎడిటర్ వస్తుంది. ఇట్లా నీట్గా కనిపిస్తుంది. శంకర్ అడ్వైజర్ అని కొద్దిగా బోల్డ్ చేస్తున్నా గైస్. అయినా ఈ కాంటాక్ట్ కూడా కొద్దిగా బోల్డ్ చేస్తున్నా. ఈమెయిల్ కూడా బోల్డ్. సో చదవడానికి ఈజీగా ఉంటుంది. సేవ్ చేస్తున్నా. సేవ్ చేసాక నేను ఏం చేస్తున్నా అంటే వ్యూ పేజ్ చేస్తున్నా. వ్యూ పేజ్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది నీట్గా. ఒకవేళ కింద గూగుల్ మ్యాప్ కూడా కనిపించాలంటే ఏం చేయాలంటే ఎడిట్కి వెళ్ళాలి. ఎడిట్కి వెళ్ళి ఈ కోడ్ ఎడిటర్కి షిఫ్ట్ చేసుకోవాలి. దీన్ని ఇక్కడ వచ్చేసి బిఆర్ ఎంటర్ చేసి ఇక్కడ కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన లొకేషన్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. నేను నాకు కావాల్సిన లొకేషన్ శంకర్ అడ్వైజరీ లొకేషన్. సో సెలెక్ట్ చేస్తే ఇలా వచ్చింది. ఇలా రాగానే ఎప్పుడైనా టాప్లో మ్యాప్ ఉంటాయి కదా, దాన్ని మీకు క్లిక్ చేయగానే ఇలా మ్యాప్ బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది. కింద షేర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఎంబెడెడ్ మ్యాప్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దీన్ని లార్జ్లోకి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా నీట్గా వస్తుంది. దీన్ని కాపీ చేసేసి ఇక్కడికి వచ్చి ఈ బిఆర్ పక్కన పేస్ట్ చేస్తున్నాను. ఇది చేశాక ఎలో ఫుల్ స్క్రీన్ ఉంది కదా,
ఇక్కడ ట్రూ చేస్తున్నాను, అంటే ఫుల్ స్క్రీన్ అలౌ చేస్తాను అనమాట. ఇది చేసి ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ అని ప్రెస్ చేస్తే నీట్గా ఇట్లా మ్యాప్ వచ్చేస్తుంది. అప్పుడు చూసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. అప్పుడు వ్యూ పేజ్ కొట్టినప్పుడే ఈ విధంగా నీట్గా కనిపిస్తుంది గైస్. చూడండి, శంకర్ అడ్వైజరీ ఫరం అన్నీ కనిపిస్తాయి. ఈ విధంగా కాంటాక్ట్ అస్ పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు గైస్. ఓకే.